మనవాడు చేస్తే శృంగారం, ఎదుటివాడు చేస్తే విచారం. గతంలో కొన్ని వందల కొద్ది స్టోరీలు 2019 నుంచి 24 దాకా వచ్చినాయి. ఏమనంటే ఐప్యాక్ అనే టీం జగన్ కోసం పనిచేస్తుంది. ఆ టీం ద్వారా ఇప్పుడు కథ నడుపుతున్నాడు. ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయినా కూడా ఇక్కడంతా ఐప్యాక్ నడుపుతోంది. జగన్కి ఫీడ్బ్యాక్ ఇచ్చేది ఇదంతా తప్పు అన్నటువంటి. వాస్తవంగా జగన్ని దెబ్బకొట్టడంలో అదే కారణమే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ సామాన్య జనానికి సంబంధించి లింక్ ఏముంటుంది? ఉండదు. దాని పర్యవసానమే జరిగింది. సొంత పార్టీ కార్యకర్తలకు సంబంధించిన అభిప్రాయాలు తీసుకోలేదు, లేదంటే మీడియా వాళ్ళ అభిప్రాయాలు తీసుకోలేదు, లేదంటే కనుక పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోలేదు, పార్టీ ఎంపీల అభిప్రాయాలు తీసుకోలేదు, పార్టీ నాయకుల అభిప్రాయాలు తీసుకోలేదు. జగన్ ఓడిపోయాడు. అది తప్పని వాదిస్తూ వచ్చినటువంటి జ్యోతి ఇప్పుడు చంద్రబాబు అదే పని రాబిన్ శర్మ టీంతో చేస్తుంటే గొప్పగా రాసుకొచ్చింది. చీఫ్ మినిస్టర్ ఫెలోస్ అంటూ ఒక 25 మందిని రిక్రూట్ చేసుకుంటారట. వీళ్ళందరూ ఐఐటీలు, ఐఐఎంలు ఇట్లాంటి వాటిలో పనిచేసి వచ్చిన వాళ్ళంట. వాళ్ళు సామాన్యులకు ఫీడ్బ్యాక్ అంతా ఇస్తారట. వీళ్ళు ఇట్లాంటిది గుజరాత్లో నడుస్తుంది, ఇంకో రాష్ట్రంలో నడుస్తుంది అంటూ పెద్ద కథనాన్ని ప్రచారం చేసుకొచ్చింది. ఇక్కడే విశేషం ఏంటంటే వీళ్ళు ఏం ఫీడ్బ్యాక్ ఇస్తారు? ఇప్పుడు ఒక సామాన్యుడికి సంక్షేమ పథకం అందాలా అందక్కర్లేదా? వీళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకుని ఇవ్వలేదు. ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు రెవెన్యూ తగ్గిపోయిందని మనమే చెప్తున్నాం. రూపాయి సర్క్యులేట్ అవ్వాలి, లేకపోతే ఇవి సామాన్యుడికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ ప్రభుత్వాలకి ఐఐఎంలు, ఐఐటీలు వాళ్ళు ఇస్తారు అంటే అంతకంటే అమాయకత్వం మరొకటి లేదు. వాళ్ళకైనా సరే ఒకవేళ ఫీడ్బ్యాక్ తీసుకోవాలంటే నాలాంటి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో తిరిగేటటువంటి వాళ్ళతో మాట్లాడరు. వాళ్ళదంతా హై ప్రొఫైల్లో ఉంటుంది అనమాట. అంత కంప్యూటర్ల మీద లెక్కలేసేస్తూ ఉంటుంటారు. వాళ్ళు రేపు పొద్దున కల్లా అంతరిక్షంలోకి భారతదేశాన్ని తీసుకెళ్ళగలరు, భారతదేశాన్ని ఇక్కడికి తీసుకురాగలరు. రియాలిటీ కావాలి అంటే సొంత పార్టీ కార్యకర్తలతో మాట్లాడండి. చంద్రబాబు నాయుడు మొన్నటిసారి వాళ్ళ నాయకులు, ఎమ్మెల్యేలతో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు కాబట్టి గెలిచారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు కాబట్టి ఘన విజయం సాధించారు. అలా తీసుకొని జగన్ ఓడిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఇట్లాంటి కథలు కోట్ల కోట్లు డబ్బులు తింటారు, ప్రజలు కొరిగేదేం లేదు.